పరుచున్నప్పుడు అబ్రహాముతోనే దేవుడు చెప్పాడు, 400 సంవత్సరాలు నీ సంతతి వారు, నీ తర్వాత సంతతి వారు 400 సంవత్సరాలకు పైగా అన్య దేశములో బానిసలుగా ఉండవలసి ఉంటుంది అని అబ్రహాముతోనే దేవుడు సెలవిచ్చాడు. 15వ అధ్యాయం ఆదికాండంలో మీరు చూస్తారు. దేవుడు సెలవిచ్చిన ప్రకారము ఇశ్రాయేలీయులు అనగా యాకోబు సంతానం యోసేపు ఐగుప్తులో ఉన్నాడని చెప్పి యోసేపు పిలుపును అందుకొని యాకోబు యొక్క సంతానం క్షేమంగా జీవించటానికి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. యోసేపు చనిపోయిన తర్వాత జరిగింది ఏమిటయ్యా అంటే, దేవుడు అంటే లెక్క లేకుండా జీవించేటటువంటి జనం ఇశ్రాయేలీయుల ప్రజల్లో రోజు రోజుకు పెరిగిపోయారు. 400 సంవత్సరాలకు పైగా ఈ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవించారు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు అద్భుతమైన నాయకుడిని మోషేను ఐగుప్తు దేశానికి పంపించి తన ప్రజలను ఫరో బంధకాల నుండి, బానిసత్వం నుంచి విడిపించాడు. విడిపించటమే కాకుండా వారిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తానని చెప్పి వాగ్దానం చేశాడు. మోషే ద్వారా తీసుకుని వెళ్ళాలి అని చెప్పి దేవుడు ఆశించాడు. వాళ్ళకు కూడా ఆశ ఉంది. ఏమిటంటే, ఎంతకాలం బానిసలుగా జీవించాం, ఒక దుర్మార్గుడైనటువంటి చక్రవర్తి కింద బానిసలుగా జీవించాం, బందీలుగా జీవించాం, వెట్టి చాకరీ చేశాం. ఇప్పుడు మనకంటూ ఒక దేశం, మనకంటూ స్వాతంత్రం, మనకంటూ ఒక అడ్రస్ దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి వెళ్ళాల్సిందే అని చెప్పి అందరూ కలిసి మోషేను వెంబడించడం మొదలుపెట్టారు. ఆశ బాగుంది. ఏమిటి? మనకంటూ ఒక గమ్యం ఉండాలి, ఒక గురి కలిగి, ఒక గమ్యం కలిగి బానిసత్వంలో నుంచి బయటపడి అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుడు దాచిపెట్టినటువంటి ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, వారికంటూ ఒక గురి ఉంది, వారికంటూ ఒక గమ్యస్థానం ఉంది. వారు చేస్తున్న ప్రయాణం వెనుక ఒక ఆశయం ఉంది. ఏమిటి అంటే, దేవుడు నిర్దేశించినటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుడు దాచిపెట్టినటువంటి ఆ దేశంలో అడుగు పెట్టాలి, పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నారు అరణ్యంలో. అలా వెళుతున్నప్పుడు వాళ్ళు చేసిన పిచ్చి పని ఏంటో తెలుసా అండి? దేవుని మాటకు లోబడ్డం మానేశారు. అవిధేయత మన జీవితంలో అపజయానికి ప్రధాన కారణం తెలుసా ఏమిటో? అవిధేయత. ఈరోజు మనం చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే అవిధేయత. ఎవరి పట్ల? దేవుని పట్ల. మనల్ని నడిపించే నాయకుడు ఆయన, మనకు సలహాలు ఇచ్చేటటువంటి సహాయకుడు ఆయన, మన లోపాలను గ్రహింపచేసే స్నేహితుడు ఆయన, మనల్ని కాపాడేటటువంటి కాపరి ఆయన, గమ్యానికి చేర్చే నావికుడు ఆయన. ఆయన మాట వినకపోతే, ఏ దేవుడైతే నీ జీవితాన్ని అద్దరికి చేర్చగలడో, ఏ దేవుడైతే నీ ఆశను ఆశయాలను నెరవేర్చగలడో, ఆ దేవుణ్ణి పట్టించుకోకుండా, లెక్క లేకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించేస్తూ, వ్యవహరించేస్తూ, అఘోరిస్తూ నేను చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేకపోతున్నాను ఏమిటి అని చెప్పి అంటే ఏం లాభం చెప్పండి? ఐగుప్తులో వీళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు విడిపించింది ఎవరు? యెహోవా. నడిపిస్తుంది ఎవరు? యెహోవా. వాగ్దాన భూమిని వాగ్దానం చేసింది ఎవరు? యెహోవా. చేరుస్తానని చెప్పింది ఎవరు? యెహోవా. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వీరి కోసం సిద్ధం చేసింది ఎవరు? యెహోవా. అరణ్యంలో ఆహారాన్ని ఇచ్చింది ఎవరు? యెహోవా. మరి ఎవరైతే వారికి ఆహారాన్ని ఇచ్చి, ఎవరైతే వారిని పోషిస్తున్నారో ఆ యెహోవా మాట వినకపోతే ఎలా అండి? ఈరోజు మనలో చాలామంది ఆశయాలు నెరవేరకపోవడానికి కారణం తెలుసా? ఆ విధేయత. నువ్వు దేవునికి చూపించవలసిన విధేయత చూపించటం లేదు. ఏ విషయంలో? నీకు తెలుసు ఏ విషయంలో. ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఏ మనుషులు ఆ ఇశ్రాయేలీయులండి? 10 మార్లు 10 సాధారణంగా సంపూర్ణానికి గుర్తు, పరిపూర్ణతకు గుర్తు. దేవుడు అంటున్నాడు,
నా మహిమను చూసి కూడా, నా ఆశ్చర్య కార్యాలు చూసి కూడా ఈ 10 మార్లు నన్ను శోధించేశారు. నేనంటే ఎవరికి లెక్క లేదో, నేనంటే ఎవరికి భయము లేదో, నేనంటే ఎవరికి భక్తి లేదో, భీతి లేదో, మరెవ్వరూ కూడా వారు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోలేరు.